హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లింగం అండ్ వెల్కమ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో నేను సీక్రెట్స్ కోడ్స్కి సంబంధించిన చాలా వీడియోస్ అనేది చేశాను. అండ్ అలాగే మీరు మన ఛానల్లో పాపులర్ వీడియోస్లో చూసుకున్నట్లయితే సీక్రెట్స్ కోడ్స్కి సంబంధించిన వీడియోస్ మినిమం ఒక 4 వీడియోస్ అయితే కనిపిస్తాయి. అంటే అంతగా పాపులర్ అన్నమాట మన ఛానల్లో సీక్రెట్స్ కోడ్కి సంబంధించిన వీడియోస్ అనేటివి. అండ్ అవి మాత్రమే కాదు, ఇంకా చాలా వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో. సో అసలు ఈ టాపిక్లో నేను చెప్పాలనుకున్న విషయం ఏంటి అంటే, ఆ సీక్రెట్ కోడ్స్ అనేటివి ఇప్పుడు నేను చెప్పబోయే యాప్లో ఉన్నాయన్నమాట. అండ్ అది మాత్రమే కాదు, నాకు తెలియని సీక్రెట్ కోడ్స్ కూడా ఈ యాప్లో ఉన్నాయి. అండ్ అన్ని రకాల మొబైల్స్కి పనిచేసే సీక్రెట్స్ కోడ్ కూడా ఈ యాప్లో ఉన్నాయన్నమాట. అండ్ నేను సీక్రెట్స్ కోడ్ గురించి వీడియోస్ చేసినప్పుడు చాలామంది అనేవాళ్ళు, అన్న మా మొబైల్లో ఈ సీక్రెట్ కోడ్కి సంబంధించిన అంటే ఆ సీక్రెట్ కోడ్ అనేది రావట్లేదన్న, దీనికి వేరే కోడ్ ఏమన్నా ఉంటే చెప్పని చెప్పేసి చాలామంది అడిగారు. సో ఈ యాప్ పరిష్కారం అన్నమాట. ఒకవేళ మీకు ఏదైనా సీక్రెట్ కోడ్ పనిచేయకపోతే ఆ సీక్రెట్ కోడ్ అనేది, అంటే మీ మొబైల్ బ్రాండ్ ఏదో ఆ బ్రాండ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేస్తే మీకు ఆ బ్రాండ్కి సంబంధించిన సీక్రెట్ కోడ్ అనేది తెలుస్తుంది. అండ్ ఈ వీడియో స్కిప్ చేయకండి, ఎందుకంటే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. దీంట్లో ఏంటంటే మీ యాక్టివిటీస్ అనేవి తెలుసుకోవచ్చు. సో మీరు డైలీ ఏం యూజ్ చేస్తున్నారు అనేది ఈ సీక్రెట్స్ కోడ్స్ ద్వారా తెలుసుకోవచ్చు. అండ్ అలాగే మీ టచ్ అనేది పనిచేస్తుందా లేదా, అండ్ మీ మొబైల్ అనేది కండిషన్లో ఉందా లేదా, ఇలాంటి చాలా సీక్రెట్ కోడ్స్ అనేవి ఈ యాప్లో ఉన్నాయి. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ అలాగే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే ఒక 500 లైక్స్ టార్గెట్ పెడుతున్నాను. సో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. సో ఇప్పుడు ఏం లేదు, డైరెక్ట్ టాపిక్లోకి వచ్చేద్దాం. సో టాపిక్లోకి వస్తే కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంది, మీరు అక్కడ నుంచి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. యాప్ నేమ్ వచ్చేసి సీక్రెట్ కోడ్స్. సో ఏం లేదు, సింపుల్గా యాప్ అనేది ఓపెన్ చేయండి. అండ్ ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా 4 ఆప్షన్స్ అయితే వస్తాయి. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి మనకు హిడెన్ సీక్రెట్స్ అని చెప్పేసి ఉంది. సో దీన్ని ఓపెన్ చేస్తే మీకు కామన్గా ఉండే కొన్ని సీక్రెట్ కోడ్స్ అనేవి మనకు పైన కనిపిస్తాయి. అండ్ తర్వాత కిందికి వచ్చే కొద్దీ హిడెన్ కోడ్స్ కూడా కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ పైన చూసుకుంటే మనకు IMEI నెంబర్ తెలుసుకోవడానికి సీక్రెట్ కోడ్ అనేది ఉంది. అండ్ ఇక్కడ పైన చూసుకుంటే మనకు సామ్సంగ్ మొబైల్ అని చెప్పేసి ఉంది. సో సామ్సంగ్ మొబైల్ సంబంధించిన సీక్రెట్ కోడ్ ఇది. అండ్ అలాగే ఇక్కడ పక్కన స్క్రాల్ చేస్తే మనకు పక్కన సోనీ మొబైల్ ఉంది. సో సోనీ మొబైల్కి సంబంధించిన సీక్రెట్ కోడ్స్ ఇవి. అండ్ పక్కన చూసుకుంటే ఓప్పో ఉంది, HTC, LG అండ్ మోటరోలా, నోకియా, యాపిల్ అండ్ అదర్స్ అని చెప్పేసి ఉంది. సో ఈ బ్రాండ్లు ఏవి మీ మొబైల్ కాకపోతే అదర్స్లో మీకు ఖచ్చితంగా ఈ కోడ్స్ అయితే పనిచేస్తాయి. ఒకవేళ మీ కోడ్స్ అనేవి పనిచేయలేవంటే ఇక్కడ ఉన్న మొబైల్స్లో ఏదైనా ఒక కోడ్ అనేది యూజ్ చేయండి, మీకు ఖచ్చితంగా వర్క్ అయితే చేస్తాయి. సో ఈ విధంగా మనకు బ్రాండ్కి సపరేట్గా కోడ్స్ అనేవి కనిపిస్తాయి. ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే IMEI నెంబర్ ఉంది. అండ్ అలాగే తర్వాత చూసుకుంటే సిమ్ ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ తర్వాత చూసుకుంటే టెస్ట్ మోడ్ అని ఉంది. సో ఈ విధంగా మనకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క సీక్రెట్ కోడ్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా చాలా రకాల సీక్రెట్ కోడ్స్ ఉన్నాయి. సో దీంట్లోనే మీ యాక్టివిటీస్ ఏంటి అని తెలుసుకోవచ్చు. అండ్ అలాగే మీ మొబైల్ టచ్ అనేది పనిచేస్తుందా లేదనేది తెలుసుకోవచ్చు. అండ్ ఇంకా చాలా రకాల కోడ్స్ ఉంటాయి. సో వీటన్నింటిని చూసుకోండి. నేను వీటన్నింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో అనేది చాలా లెంత్గా అవుతుంది, కాబట్టి నేను జస్ట్ ఈ బ్రాండ్కి సంబంధించిన సీక్రెట్ కోడ్స్ ఈ విధంగా ఉంటాయని చెప్పేసి చెప్తున్నాను. సో వాటిని డైరెక్ట్గా చూసుకోండి. అండ్ తర్వాత ఆప్షన్కి వచ్చేస్తే మనకు సర్చ్ కోడ్స్ అని ఉంది. సో సర్చ్ కోడ్లోకి వచ్చేస్తే మనకి ఇక్కడ కూడా కొన్ని రకాల కోడ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ క్యాలెండర్ స్టోరేజ్ అని చెప్పేసి ఉంది. సో క్యాలెండర్ స్టోరేజ్కి సంబంధించిన సీక్రెట్ కోడ్ ఉంది. అండ్ డివైస్ అని ఉంది. సో డివైస్ ఇన్ఫోకి సంబంధించిన సీక్రెట్ కోడ్, జీమెయిల్కి సంబంధించిన సీక్రెట్ కోడ్, అండ్ అలాగే గూగుల్కి సంబంధించిన సీక్రెట్ కోడ్. ఈ విధంగా చాలా రకాల సీక్రెట్ కోడ్స్ ఉన్నాయి. సో ప్రతి ఒక్కటి కూడా మనకు పనిచేస్తుంది అనమాట. అండ్ అలాగే ఇక్కడ కిందికి వచ్చేస్తే మనకు టెస్ట్ డివైస్ అని ఉంది. సో టెస్ట్ డివైస్లోకి వచ్చేస్తే ఇక్కడ మీ వైబ్రేషన్ అనేది పనిచేస్తుందా, అంటే మీ డివైస్కి వైబ్రేషన్ అనేది పనిచేస్తుందా లేదా టెస్ట్ అనేది చేసుకోవచ్చు. అండ్ అలాగే ఫ్లాష్ లైట్ పనిచేస్తుందా లేదా టెస్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటు సెన్సార్ అండ్ అలాగే బ్యాటరీ, బ్లూటూత్, వైఫై, బ్రైట్నెస్ ఇవన్నీ కరెక్ట్గా పనిచేస్తున్నాయో లేదా తెలుసుకోవచ్చు. సో దానికోసం ఏం లేదు, దానిపైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసే కంటే మనకు కంటిన్యూస్ అని చెప్పేసి వస్తుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు కంటిన్యూస్గా వైబ్రేట్ అనేది అవుతుంది. అండ్ ఇక్కడ నేను వైబ్రేట్ టెస్ట్ చేస్తున్నాను కాబట్టి వైబ్రేట్ అవుతుంది. సో మీకు అది కనిపించకపోవచ్చు, ఇక్కడ నా మొబైల్ అయితే వైబ్రేట్ అవుతుంది. అండ్ ఇక్కడ వైబ్రేట్ అవుతే మాత్రం మనకు మొబైల్ అనేది పనిచేస్తున్నట్టు అర్థం. ఒకవేళ మీ వైబ్రేషన్ అనేది పనిచేయకపోతే మీరు మొబైల్లో అంటే మొబైల్ షాప్కి వెళ్ళి చూయించుకోవాలి. సర్వీస్ సెంటర్ కానీ మొబైల్ షాప్కి వెళ్ళి చూయించుకోండి. మీ వైబ్రేషన్ అనేది పనిచేయట్లేదు అని అర్థం అనమాట. ఇక్కడ ఈ టెస్ట్ అనేది అందుకే మనకు యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ కంటిన్యూస్ అని ఉంటుంది. అండ్ అలాగే రిపీట్ అని చెప్పేసి ఉంటుంది. సో రిపీట్గా చేయాలా వైబ్రేషన్ టెస్ట్ అనేది, అండ్ కంటిన్యూస్గా చేయాలని అడుగుతుంది. సో దీంట్లో మీకు నచ్చిన టెస్ట్ అనేది మీరు చేసుకోండి. అండ్ ఒకవేళ మీరు ఆపేయాలనుకుంటే ఇక్కడ స్టాప్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు ఆ టెస్ట్ అనేది ఆగిపోతుంది.
అండ్ బ్యాక్ వచ్చేసి వేరే టెస్ట్ ఏదైనా చేయాలనుకుంటే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను బ్లూటూత్ టెస్ట్ అనేది చేస్తాను. బ్లూటూత్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ బ్లూటూత్ ఇన్ఫర్మేషన్ అనేది కనిపిస్తుంది. అండ్ అలాగే ఆల్రెడీ నా మొబైల్ అనేది వేరే బ్లూటూత్ తోటి పేర్ అయింది కాబట్టి ఈ విధంగా చూపిస్తుంది. సో ఏ డివైస్ తోటి పేర్ అయింది అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ బూట్ రాకర్స్ 510 బ్లూటూత్ తోటి నాకు పేర్ అయితే అయింది. సో ఇక్కడ నా హెడ్ ఫోన్స్ అనమాట, హెడ్ ఫోన్స్ తోటి పేర్ అనేది అయింది కాబట్టి ఈ విధంగా చూపిస్తుంది. సో ఆ విధంగా మనకు ప్రతి టెస్ట్కి మనకు చూపిస్తుంది అనమాట. ఏ టెస్ట్లో మీ మొబైల్ ఫెయిల్ అయినా కానీ మీరు మొబైల్ షాప్ కానీ లేదంటే సర్వీస్ సెంటర్కి వెళ్ళి కానీ చూపించుకోండి. సో ఈ విధంగా మన మొబైల్ ద్వారానే తెలుసుకోవచ్చు అనమాట మన మొబైల్ అనేది పర్ఫెక్ట్ కండిషన్లో ఉందా లేదా, వర్క్ చేస్తుందా లేదా అనేది. అండ్ ఇక్కడ ప్రాసెసర్ విషయానికి వస్తే ఇక్కడ ప్రాసెసర్ అనేది కనిపిస్తుంది. మన మెమొరీ అనేది ఏ యాప్ ఎంత కన్జ్యూమ్ చేస్తుంది అండ్ మన మెమొరీ స్టేటస్ ఏంది అండ్ అలాగే క్యాప్చర్డ్ ఫైల్స్ ఎన్ని ఉన్నాయి, సో మనకు ఫ్రీగా ఎంత ఉంది అనేది మనకు టోటల్ డీటెయిల్స్ అనేవి ఈ విధంగా కనిపిస్తాయి అనమాట. సో ఇక్కడ లైవ్లో చూడాలనుకుంటే ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ సీక్రెట్ కోడ్స్ పైన క్లిక్ చేసి ఏదో ఒక సీక్రెట్ కోడ్ పనిచేస్తుందా లేదా అనేది చూపిస్తాను. అండ్ ఇక్కడ నా మొబైల్ వచ్చేసరికి ఏసూస్. సో ఏసూస్కి సంబంధించిన బ్రాండ్ అనేది ఇందులో లేదు. ఇక్కడ మనకు సామ్సంగ్, సోనీ, ఓపో, హెచ్టీసీ, ఎల్జీ అండ్ అలాగే మోటరోలా, నోకియా మాత్రమే ఉంది. అండ్ అలాగే ఇక్కడ పక్కన చూసుకుంటే యాపిల్ కూడా ఉంది. కాకపోతే ఇక్కడ నాకు ఏసూస్ అనేది లేదు. సో ఏసూస్లో పనిచేసే కోడ్ అనేది చూద్దాం. అండ్ ఇక్కడ అదర్స్ అని ఇచ్చారు కదా, సో అదర్ అంటే ఇక్కడ ఏసూస్ కూడా ఉందని అర్థం. సో ఇప్పుడు ఈ ఫస్ట్ కనిపిస్తున్న కోడ్ అనేది నా మొబైల్లో ఎంటర్ చేస్తాను. వర్క్ చేసిందంటే అదర్ మొబైల్స్కి కోడ్ అనేది వర్క్ చేస్తుందని అర్థం. ఇక్కడ ఏం లేదు, ఇప్పుడు నా మొబైల్లో ఎంటర్ చేస్తాను కోడ్ అనేది. సో కోడ్ వచ్చేసి ఒకసారి మళ్ళీ చూసుకుందాం. సో కోడ్ అనేది చూసాను అండ్ ఇప్పుడు కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. *#4636##. సో ఈ కోడ్ గురించి నేను ఆల్రెడీ వీడియో కూడా సపరేట్గా చేశాను. వీడియో కావాలంటే ఇక్కడ కానీ మీకు సపరేట్గా లింక్ అనేది వదిలేస్తాను, అక్కడ నుంచి వీడియో చూసుకోండి. అండ్ ఈ కోడ్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకు ఫోన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ అలాగే మనం ఏ యాప్ యూజ్ చేస్తున్నాం, ఏ యాప్ ఎంతసేపు యూజ్ చేస్తున్నాం అండ్ దాంతోపాటు ఏ టైంకి యూజ్ చేసాం అనేది ఇక్కడ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేసి ఉంటాయి. అండ్ దాంతోపాటు ఇంకా కిందికి వచ్చేస్తే మనకు వైఫై ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో వైఫై ఏపీఐ ఏంటి అండ్ అలాగే కాన్ఫిగరేషన్ ఏంటి, స్టేటస్ ఏంటి అనేది మనకు చూపిస్తుంది. సో ఈ విధంగా మనకు కోడ్స్ అనేవి పక్కా వర్క్ చేస్తాయి అన్నమాట. సో ఒకవేళ మీకు డౌట్ ఉంటే ట్రై చేయండి. సో ఈ విధంగా మనము సీక్రెట్ కోడ్స్ అనేవి తెలుసుకోవచ్చు అనమాట ఈ యాప్ అనేది యూజ్ చేసి. అండ్ దీంట్లో నాకు తెలియని ఇంకా సీక్రెట్ కోడ్స్ ఉన్నాయి. సో వాటిపైన కూడా వీడియోస్ చేయాలంటే మీరు కింద కామెంట్లోకి వెళ్ళి చెప్పండి. సో సపరేట్ వీడియోస్ అనేవి చేసి మీకు చెప్తాను. అండ్ వద్దు అనుకుంటే ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని డైరెక్ట్గా మీరు ఇంట్లో నుంచి కోడ్స్ అనేవి చూసుకోవచ్చు. సో మొత్తానికైతే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్న టాపిక్. సో ఈ టాపిక్ ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా వీడియో షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నైస్ డే, బాయ్, జై హింద్.